అందరికీ నమస్కారం. రాఘవేందర్ రావు గారి సినిమాలో హీరోయిన్ అనగానే యూత్ గుండెల్లో అలా లబ్డబ్ అనిపిస్తుంటుంది కదా. అయితే ఈసారి రాఘవేందర్ రావు గారి డైరెక్షన్లో కాకపోయినా ఆయన సూపర్విజన్లో శ్రీధర్ సీపానా దర్శకత్వంలో వాంటెడ్ పండుగాడ్ అంటూ మన ముందుకు ఒక ఫన్ ఫీల్డ్ ఎంటర్టైనర్ వచ్చేస్తుంది, అందరికీ తెలిసిందే. అయితే అందులో మాత్రం చాలామంది హీరోయిన్స్ కనిపిస్తున్నారు. సో వాళ్ళతో ఇప్పుడు మనం మాట్లాడేద్దాము. హలో బ్యూటిఫుల్ లేడీస్, హాయ్ గర్ల్స్. వాంటెడ్ పండుగాడ్ సో ఆల్రెడీ మంచి వైబ్ క్రియేట్ చేస్తుంది ఇదంతా కూడా. యూనో ద టీజర్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ సో హిలేరియస్. అండ్ రాఘవేంద్రరావు గారి సినిమాలంటే అటు కామెడీ ఇవి ఎంతున్నా గ్లామర్ ఈజ్ సో ఇంపార్టెంట్. అండ్ ఐ థింక్ ఈ ఫ్రేమ్ చూస్తేనే అర్థమైపోతుంది సినిమాలో కావాల్సినంత గ్లామర్ కూడా ఉంది అనేసి. సో హౌ ఇస్ ఇట్, అసలు ఏంటి? టు స్టార్ట్ విత్ విష్ణు, చెప్పండి. సో హీరోయిన్ అని కాల్ వచ్చిందా మీకు? డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను అసలు. డ్రీమ్ గిచ్చండి, హీరోయిన్ హీరోయిన్ హీరోయిన్. ఇగో దొరికిందే ఛాన్స్ అన్నప్పుడు గట్టిగా గిచ్చాలి. ఏంటది? నేను హర్ట్ నేను చెప్పాను కదా, బేసికల్లీ వెరీ స్వీట్. ఓకే, యా యా. సో యు డిడ్ంట్ బిలీవ్? ఐ డిడ్ంట్ బిలీవ్. ఇది చాలా నమ్మశక్యమైన విషయం కాదు. మా పూర్వీకులు మా మాత చేసిన పూజలన్నీ ఫలించి పండు అనే సినిమాలో, వాంటెడ్ పండుగాడు అనే సినిమాలో ఒక పండు లాంటి క్యారెక్టర్ వచ్చింది. తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నించావు. అచ్చు తెలుగు అదే. అండ్ ఐ డెఫినెట్లీ థింక్ దిస్ ఇస్ అ వెరీ స్పెషల్ మూవీ ఫర్ ఎవ్రీబడి. అండ్ దీపికా, ఫర్ యూ స్పెషల్ బికాస్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్, ఫస్ట్ ఎవర్ ఫిల్మ్. యా, సో ఆయన సూపర్విజన్ లో చేయడం, ఇట్ ఈస్ లైక్ చాలా 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 అదృష్టం ఉండాలి. ఫస్ట్ ఫిల్మ్. సో యా, ఐఎమ్ ఫీలింగ్ వెరీ లక్కీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఆయన సూపర్విజన్ లో నేను నా ఫస్ట్ ఫిల్మ్ చేస్తాను. అమేజింగ్. Vasanthi, you look so glamorous. Thank you. In the posters and everything. So how is it? అసలు ఫస్ట్ కాల్ వచ్చిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి? నేనైతే ఫస్ట్ ఆడిషన్కి వెళ్ళంగానే దిస్ ఇట్ సెలెక్టెడ్. సో షూట్ పిలిచేంత వరకు కూడా నమ్మకం లేదా? సో ఆబ్వియస్లీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి డ్రీమ్ అనేది ఉంటుంది టు వర్క్ విత్ రాఘవేందర్ రావు సార్. సో ఆ లక్ నేను కొట్టేసానని నాకు కొంచెం అనిపిస్తుంది, అది ఫస్ట్ హ్యాపీగా తెలిసిన తర్వాత. ఓకే, సో మీ అందరికి డౌట్ వచ్చి ఉంటుంది, ఇక్కడ ఒక చైర్ ఖాళీగా ఉంది. నేను యాక్చువల్లీ మహేష్ బాబు గారా? ఆగు కాదు, బేసిక్గా సార్ రాఘవేందర్ రావు సార్ నాకు చెప్పారు ఒక స్పెషల్ పర్సన్ ని మీకు ఇంటర్వ్యూకి పంపిస్తాను అని. సో మరి ఆయన లేకుండా మనం ఇంటర్వ్యూ కంటిన్యూ చేస్తే బాగోదు కాబట్టి ఫస్ట్ మనం ఆ స్పెషల్ గెస్ట్ ని ఇన్వైట్ చేసేద్దాము. లెట్స్ వెల్కమ్ ది స్పెషల్ గెస్ట్ ద ఇంటర్వ్యూ. ఏంటి నేను హీరోయిన్ అయిన తర్వాత కూడా నీ ఫేస్ చూడాలా? సార్ నవ్వకముందే హీరోయిన్ అయ్యాక స్పెషల్ గెస్ట్ స్పెషల్ పర్సన్ అంటే మరి మా ఎక్స్పెక్టేషన్లు అక్కడ ఉన్నాయి. లేదు లేదు, నేను హోస్ట్, నేను హ్యాపీ అని. సుధీర్ గారు ఇట్ సెల్ఫ్ ఇస్ స్పెషల్. ఏంటి అందుకే స్పెషల్? మీ హీరో అనా ఈ సపోర్ట్ అంతా? అంతే కదా మరి. అసలు హీరోయిన్ కాదండి, మేము క్యారెక్టర్ యాక్చువల్లీ. యా, వి ఆర్ జస్ట్ లైక్ సు అండ్ డి. అవును, ఇప్పుడు మీరు క్యారెక్టరే సినిమాలో, కానీ మీకు హీరోయిన్ తను కదా. వెన్నెల కిషోర్ హీరోయిన్. అర్థం కావట్లేదు సార్ నాకు. నేను క్యారెక్టర్స్ ప్లే చేశాను యాక్చువల్లీ. అవును, ఇంతమంది అందమైన అమ్మాయిలు ఉండగా దీపికానే మిమ్మల్ని పేరుగా ఎందుకు సెలెక్ట్ చేశారు? మీకు సార్ అడిగి డైరెక్టర్ గారు సెలెక్ట్ చేశారు. మీరే సెలెక్ట్ చేసుకున్నారా? లేదండి బాబు, నాకు తెలియదు కూడా. విష్ణుతో చేసి ప్రోగ్రామ్స్ బోర్ కొట్టింది నాకు. నాకు బోర్ కొట్టింది. నేను అసలు ఇదే వెళ్ళగానే నా క్యారెక్టర్ అన్నారు, తర్వాత తెలిసింది నాతో పాటు ఒక పేరు ఉంటారని చెప్పని, అది దీపిక చేస్తుందని చెప్పని తర్వాత తెలిసింది నాకు. సేమ్. ఓకే, తర్వాత ఏంటి సుధీర్? వావ్, ఓకే, వెరీ కంఫర్టబుల్. ఇట్స్ లైక్ ఒక హోమ్ ఫీల్ ఇస్తుంది అనమాట సుధీర్ గారితో. ఇప్పుడు ఇంతమంది అమ్మాయిల మధ్యలో రాఘవేంద్రరావు గారిని మిమ్మల్ని పంపించడానికి కారణం ఏంటంటారు? స్పెషల్ స్పెషల్ గెస్ట్ స్పెషల్ పర్సన్ అని మరీ స్పెషల్ గా బుక్ చేశారు మిమ్మల్ని. యాక్చువల్లీ బుక్ చేశారు. అయితే సంథింగ్ ఏదో ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది కదా కదా. నో, బట్ సుధీర్ గారు చెప్పండి. ఓకే, మాకు తెలుసు మీరిద్దరు ఒక పెయిర్ సినిమాలో, బట్ చాలామంది పెయిర్స్ ఉన్నారు, చాలామంది యాక్టర్స్ ఉన్నారు. బట్ ఓవరాల్గా మీకు ఈ కథ విన్నప్పుడు అసలు ఎలా అనిపించింది? ఎంత కామెడీ అనేది ఎలా వర్కౌట్ అవుతుంది అని అనిపించింది? ఇంత 100% అంటే కథ ఇట్ సెల్ఫ్ లైక్ అంటే బేసికల్లీ కొన్ని స్క్రిప్ట్స్లోని
కామెడీ ఉంటుంది. అంటే లైక్ ఐ మీన్ సినిమాలో స్క్రిప్ట్స్ లేదంటే కామెడీ సీన్స్ పెడితే కామెడీ వస్తుంది. కానీ స్టోరీ లైనే బేసికల్లీ ఒక నాన్ సింగ్ కామెడీ ఉండి లేకపోతే ఒక కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ డ్రామా ఉందనుకోండి, దట్ ఇట్ సెల్ఫ్ లైక్ ఐ మీన్ జనరేట్స్ ద హ్యూమర్. దానికి తోడు అందరు ఆర్టిస్టులు ప్లస్ అయినప్పుడు డెఫినెట్లీ ద రీచ్ వుడ్ బి గుడ్, అంటే అవుట్పుట్ వుడ్ బి డెఫినెట్లీ గుడ్. యాక్చువల్లీ స్టోరీ ఇట్ సెల్ఫ్ డిమాండ్స్ కామెడీ అన్నమాట. ఎగ్జాక్ట్లీ, అంటే స్టోరీలో ఆ లైన్లోనే బేసికల్లీ ఫన్ ఉంటుంది. ఓకే, సో దానివల్ల ఎక్కువ హ్యూమర్ జనరేట్ అయింది అందరూ. వాంటెడ్ పండుగాడ్ అని టైటిల్ పెట్టారు. సో అసలు ఆ పండు ఎవరు ఇదంతా పక్కన పెడితే మామూలుగా కె రాఘవేంద్రరావు గారి సినిమాలో పండు అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? సాంగ్స్, హీరోయిన్స్, ఆ పళ్ళు. పండు. సో ఈ సినిమాలో అలాంటి పండ్లు ఏమైనా కనిపిస్తాయా? ఈ సినిమా ఏ పండు స్పెషల్ గా వాడారు చూడాలంటే మీరు కాదు, నేను ఒకటి లీక్ చేస్తా. ఓకే, ఆ. ఒకటే పండు ట్రావెల్ చేస్తుంది. ఒకటే పండు ట్రావెల్ చేస్తుందా? ఆల్రెడీ మీకు టైటిల్లోనే ఉంది. అంటే టైటిల్ లో దట్ ఆరెంజ్, టైటిల్ లో ఉన్న ఆరెంజ్. మాకు ఫ్రూట్స్ తో అభిషేకం జరిగినందుకు మేము చాలా ఆనందిస్తున్నాం. జరిగిందా? బికాజ్ Okay. రాఘవేంద్ర గారి సినిమా అని చెప్పగానే అందరూ వేసారా మీ మీద పండ్లు, వేసారా మీ మీద పండ్లు అని ఎవ్రీబడి వర్ ఆస్కింగ్. మా మమ్మీ అయితే నీ మీద పుచ్చగా వేసుంటారు. బట్ సాంగ్స్ చాలా బాగున్నాయి ఈ సినిమాలో అని. ఆబ్వియస్గా రాఘవేంద్రరావు గారి సినిమాలు అంటే సాంగ్స్ బాగుండాల్సిందే. బట్ మీకు ఎలా అనిపించింది రాఘవేంద్రరావు గారి సాంగ్స్లో హీరోయిన్స్గా కనిపించడం, దట్ కలర్ఫుల్ పిక్చరైజేషన్? యా, ఇట్స్ అ స్పెషల్ ఆపర్చునిటీ. ఎందుకంటే మా అందరికీ ఎలాగో ఫస్ట్ సినిమా, ఆయనే దగ్గరుండి కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలి, లైక్ ఫ్రమ్ ద లుక్ దగ్గర నుంచి కేర్ తీసుకొని యూనో ప్రెజెంటర్స్ ఇన్ దట్ బ్యూటిఫుల్ వే. ఇట్స్ సచ్ అ బ్లెస్సింగ్. అసలు ఏ పుణ్యం చేసుకుంటే అసలు దొరికిందో కానీ దిస్ లక్, వీఆర్ ఆల్ బ్లెస్డ్. అండ్ దట్ ఆల్ లొకేషన్స్ ఆర్ ఇన్ మారేడ్మల్లి వీ హ్యావ్ షూటెడ్. అండ్ ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్కరు అక్కడ సెట్ వేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరుకి మంచిగా డిజైన్ చేసి డ్రెస్సెస్ కానీ దట్ సాంగ్ వాజ్ ఎవ్రీథింగ్ కలర్ఫుల్ అంతే. వావ్ వావ్, ఓకే. మా మమ్మీ జనరలీ ఎప్పుడు నన్ను రెడీ అవ్వట్లేదు ఏంటి, నువ్వెందుకు ఇలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకోవు, యూనో గెటప్స్ మెయింటైన్ చేయవు, లుక్స్ మెయింటైన్ చేయవు అని ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉంటుంది. హియర్ రాఘవేంద్రరావు గారు మొత్తం ఇక్కడిని గొలుసులు, ఇక్కడ గొలుసులు, లైక్ ఆకాశం నుంచి దిగొస్తారు కదా దేవకన్యలో, అలానే రెడీ చేయించారు మమ్మల్ని అందరినీ. ఎవ్రీబడి డిఫరెంట్ లుక్. రంభ, ఉర్వశి, వెనక, తిలోత్తమ, నలుగురు. కాదు, మీతో ఇన్ని షోస్ చేసింది విష్ణు. ఒక్క షోనే చేశాను. బట్ ఫైనల్లీ తనని హీరోయిన్గా చూడడం ఎలా అనిపించింది? సో హ్యాపీ. నేను ఎప్పుడో చెప్పాను, ఐ ఆల్వేస్ ఐ మీన్ వాంటెడ్ హర్ టు బీ ఇన్ టు ఫిలిం ఇండస్ట్రీ. మంచి యాక్ట్రెస్ అవ్వాలి, లేకపోతే యూ షుడ్ ఇన్స్పైర్ ఎవ్రీబడి. ఎప్పుడు చెప్తా ఉండే, ఎప్పుడు అంతకుముందు మాట్లాడుతూ ఉండేవాళ్ళం. ఫైనల్లీ వెన్ షీఈస్ ఆన్ సెట్స్ రాఘవేంద్ర గారి సినిమాలో చేస్తుంది అని చెప్పగలంగానే ఐ ఫెల్ట్ రియలీ సో హ్యాపీ ఫర్ హర్ అండ్ ఫర్ హర్ మదర్ యాజ్ వెల్. ఎందుకంటే జనరల్లీ మనకి కానీ మన పేరెంట్స్కి కానీ రాఘవేంద్రరావు గారు ఒక ఆణిముత్యం ఆ టైం నుంచి ఇప్పటిదాకా బేసికల్లీ. సో వాళ్ళు ఆ జర్నీ ఇంకా ఎక్కువ చూసుంటారు కదా. సో డెఫినెట్లీ మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం, ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతాం, మన పేరెంట్స్ ఇంకా దానికన్నా డబల్గా ఫీల్ అవుతారు అన్నమాట. కానీ ఎప్పుడైనా అనిపించిందా, ఇంతమంది ఉన్నారు కదా, అమ్మాయిలు కూడా ఇంతమంది ఉన్నారు, ఆర్టిస్టులు ఇంతమంది ఉన్నారు, మనకి అసలు స్పేస్ ఎంత ఉంటుందో సినిమాలో అని ఏమన్నా కొంచెం ఆ డౌట్స్, భయాలు? ఖడ్గం మూవీ ఒక్క ఛాన్స్ చాలు, ఒక్క ఛాన్స్. ఆ ఒక్క ఛాన్స్ ఎన్ని 2-3 సాంగ్స్ ఉండి దాంట్లో ఒక్క సెకండ్ కూడా నీకు ఆ సినిమాలో ఆ 70mm స్క్రీన్ మీద జనాల్ని ఎంటర్టైన్ చేసే ఆ ఛాన్స్ ఇచ్చినందుకు కాంట్ ఈవెన్ ఆ క్వశ్చన్ రాదు నాకు కనిపిస్తానా నేను ఇది. బికాస్ ఆయన మేడ్ షూర్ దట్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ దర్ రోల్ టు ప్లే ఈక్వల్లీ ఆన్ ద స్క్రీన్ టు ఎంటర్టైన్ ఆడియన్స్. అందరికి ఈక్వల్ ఛాన్స్ దొరికింది. యూ యా సేమ్ ఆబ్వియస్లీ కనిపిస్తే చాలు, కనిపిస్తే చాలు. అండ్ ఆ సాంగ్ ఎక్స్పెషల్లీ ఉంది కదా, అవును. ఆ సాంగ్ లో ఒకటి ఉంటే చాలా అనిపించింది. సో ఒక స్పెషల్ సాంగ్ అంటే చాలు. ఓకే. బట్ ఇప్పుడు మీరిద్దరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి పేర్గా, అసలు మీ ఇద్దరి రోల్స్ ఏంటి, క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి ఒకసారి చెప్పండి. మాకు బేసికలీ వీ హ్యావ్ ఎ ఛానల్. మేమిద్దరం రిపోర్టర్స్. ఓ ఓకే. సో జరిగేదంతా అప్డేట్స్ ఇస్తూ ఉంటాం అనమాట. విల్ ట్రాక్ ఎవ్రీబడీస్ జర్నీ. ఓకే. సో ఇప్పుడు ఆ పండు, కోటి, యా, సో ఈ అప్డేట్స్ అన్ని మీరు ఫాలో అవుతూ ఉంటారా అప్డేట్స్? అడవిలోని పండు ఎక్కడ దాక్కున్నాడు, మీరు ఏం లీక్ చేసేస్తారా? నాకు అంటే ఏం చెప్పచ్చో ఏం చెప్పలేదు తెలియదు. చిన్న పిల్లని చేసి సుధీర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీయడం
చేయడం అనేది ఇస్ లైక్ బిగ్ టాస్క్. సో క్యారెక్టర్ నేమ్స్ ఆర్ సు అండ్ డి. యా ఇన్ రియల్ లైఫ్ కూడా మేము అలాగే పిలుచుకుంటామని క్యారెక్టర్ నేమ్స్ కూడా అదే పెట్టారు. పేర్లు యాక్చువల్లీ వేరేది పెట్టారు, ప్రీతి సుధీర్ అని పెట్టారు. సుధీర్ అని పెట్టారు. సో మేము ఆఫ్ స్క్రీన్ బేసికల్లీ డి నీ డైలాగ్ ఇది అని చెప్పానంటే ఓకే సు అని ఇలా మాట్లాడుతున్నప్పుడు రాఘవేంద్ర గారు చూసి ఏయ్ ఏంటిది ఏమన్నారు అని, నేను మామూలు తను డి అని పిలుస్తాను సార్ అని చెప్పాను, నేను సు అని పిలుస్తాను సార్ అని చెప్పాను. ఈ బాగున్నాయి, ఈ కంటిన్యూ చేయండి, ఆపేసేయండి. దట్స్ ద బెస్ట్ పార్ట్ విత్ వర్కింగ్ విత్ రాఘవేంద్ర గారు. దేర్ ఇస్ నో పర్టికులర్ ఇలానే ఉండాలని లేదు. ఆన్ ద సెట్ క్యారెక్టర్ బట్టి డైలాగ్స్ బట్టి నువ్వు ఎలా చేయగలుగుతావు, ఇంకా బెటర్ ఎలా, ఇంకా కామెడీగా ఏమైనా చేయొచ్చా అని యూనో హీస్ టేకింగ్ ఆర్ ఇన్పుట్స్ ఆల్సో. ఈజ్ నాట్ లైక్ నేను చెప్పిందే చేయాలి ఆర్ ఏది ఉందో అలా లేకుండా చాలా ఫ్రీడమ్ ఇచ్చి లైక్ అ ఫ్రెండ్ యూనో. ఇట్స్ బ్యూటిఫుల్ టు గివ్ దట్ ఫ్రీడమ్ టు న్యూ కమర్స్. అండ్ మీకు వాంటెడ్ పండుగాడ్లో మోస్ట్ వాంటెడ్ యూనో యాక్టర్ వెన్నెల కిషోర్ గారు పేరు. ఆయన డేట్లు కుదిరాయి అసలు? చాలా కుదరలేదు. ఐ థింక్ అందరు పార్ట్ అయిపోయిన తర్వాత కూడా ఆర్ షూట్ యునో లేట్ అయింది బికాస్ హీస్ ద బిజియెస్ట్ యాక్టర్. బట్ టు బి షేరింగ్ స్క్రీన్ విత్ హిమ్, హిస్ కామెడీ టైమింగ్, సాంగ్ లో కూడా యునో ఆయన కామెడీ చేస్తున్నాడు అండ్ దెర్ ఇస్ గ్లామర్ అండ్ ఇట్స్ జస్ట్ నైస్ వర్కింగ్ విత్ హిమ్. ఓకే. అండ్ ఆయన ఎంత కంఫర్టబుల్ గా నాకు అఖిల్ ఇష్టమని హీరో పేరు అఖిల్ గా పెట్టుకున్నాడు. సో ఐ కెన్ కాల్ హిమ్ అఖిల్. తర్వాత మార్చారా? యాక్చువల్లీ నాగ చైతన్య ఆర్ సంథింగ్ తిని అఖిల్ పిచ్ కదండి, నా పేరు అఖిల్ పెట్టేయండి క్యూట్ గా. లైక్ థ్యాంక్ యూ, యు స్టోల్ మై హార్ట్ దేర్. ఐ విష్ ఇక్కడ ఉంటే బాగుండేది. ఎలా భరించారని అడిగేది. ఇన్ని సినిమాలు చేయడం ఒక ఎత్తు, విష్ణుని భరించడం ఒక ఎత్తు అనేవాళ్ళు. సో సూపర్విజన్ అనేది రాఘవేంద్రరావు గారికి యాక్చువల్లీ ఇట్స్ వెనతో పెట్టిన విద్య అంటారు కదా, అలాగా ఆయన భలే అందరినీ ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. అది ఎలా అసలు ప్రాసెస్ ఎలా జరుగుతుంది? అంటే మీన్ హీస్ దేర్ లైక్ అక్కడ షూట్స్లో ఉన్నారు. మారేడుమల్లి మా స్కెడ్యూల్ జరిగిన రోజులు ఆయన అక్కడే ఉండి మార్నింగ్ టైమ్స్ మధ్యాహ్నం దాకా ఆయన వచ్చి చూసుకొని ప్రతిదీ చేసి మధ్యాహ్నం లంచ్ చేసి కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చేవారు 3 o'clock అలాగా 1-2 hours టక్కన ఇమీడియట్గా వచ్చి 6 దాకా ఉండి ఆయనే చూడడం. ఒకవేళ ఏమన్నా సరిగ్గా ఎవరన్నా చేయలేకపోతే మేము ఎవరన్నా సరే మా దగ్గరికి వచ్చి చెప్పడం ఇలా కాదు ఇలా చేయాలని, డైలాగులు ఏమన్నా ఉంటే చేంజెస్ చెప్పడం. సో ఎవ్రీథింగ్ సూపర్విజన్ అంటేనే బేసికల్లీ అది ఇక్కడ ఉండి కూడా చేయొచ్చు ఆయన. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏమైనా రాఘవేంద్ర గారు హైదరాబాద్ లో ఉండి మేము మారేడుమల్లిలో షూట్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది చేయొచ్చు. కానీ ఆయన అలాగా హీ డిడ్ంట్ గివ్ అప్ యాక్చువల్లీ. మాతో పాటు అదే ఎండల్లో అక్కడే క్యారవాన్ ఎక్కడో ఒక దగ్గర పెడితే అడవి లోపలికి వెళ్ళాలి అని చెప్పి రాదు, సన్న దారి ఉంటుంది కాబట్టి నడుచుకొని మొత్తం క్రూ అంతా అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చునేవాళ్ళం. మధ్యాహ్నం బ్రేక్ దాకా చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళేవాళ్ళం. అది అంటే లైక్ ఐ మీన్ మేమే అలిసిపోతున్నామేమో అని అనిపిస్తుంది. ఆయన చూసిన తర్వాత తెలియని ఎనర్జీ వచ్చేది మాకు కూడా. అలా కదా ఉండాలి బేసికలీ, ఏంటి మేము అప్పుడే ఎనర్జీ. సో అందుకే ఐ మీన్ ఐ వాస్ టెల్లింగ్ లైక్ ఆయనకి ఇంకా భగవంతుడు మంచి ఆరోగ్యం ఆయుష్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన నుంచి ఇంకా ఎన్నో మంచి ప్రాజెక్ట్స్, మీలాంటి టాలెంట్ ని ఎంకరేజ్ చేయడం కానీ ఇదంతా జరగాలంటే హీ హ్యాస్ టు బి యంగ్ ఆల్వేస్. వాసంతి మీరు తెలుగేనా? తెలుగునే. ఓకే ఓకే. కామెడీ టైమింగ్ బికాస్ నేను బ్రహ్మానందం గారితో కాంబినేషనా? బ్రహ్మానందం గారితోనే ఉంది. ఓకే. మా కామెడీ టైమింగ్ అయితే కొంచెం చాలానే కష్టపడ్డాను, బట్ ఫైనలీ ఓకే తిట్టించుకోకుండా చేసుకున్నా. ఓకే. మీరు శ్రీనివాస్ రెడ్డి గారు ఒక పేరు కదా? ఓకే. కాదు జంటలుగా వెళ్ళడం ఏంటి కాన్సెప్ట్? అదే ఈచ్ అండ్ ఎవ్రీ పేర్ హ్యాస్ అ స్టోరీ మాట. ప్రతి పేరుకి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఎందుకు వీళ్ళందరూ అడవిలోకి వెళ్ళి పండు అనే వ్యక్తిని పట్టుకోవాలి అని చెప్పని ఇదంతా మేము కవర్ చేస్తాం అన్నమాట. ఇది మేము కవర్ చేస్తాం ఉంటాం. మేము కూడా పండు కోసం వెళ్తూ ఉంటాము, కానీ మిగతా వాళ్ళందరినీ చూసి వాళ్ళ ఇది కూడా కవర్ చేస్తూ ఉంటాం. మా 4 ఏంటి ఇంకా తనిఖీల భరణి గారు, ఆమని గారు, పృథ్వీ గారు. సో వాళ్ళందరూ కూడా అంటే నాట్ జస్ట్ 4 pairs, అందరూ వెళ్తూ ఉంటారు అనమాట తెలియకుండా. అందుకే ఇందాకన్నా మీరు అన్నప్పుడు కామెడీ ఎలా వచ్చింది అని చెప్తా, స్టోరీ లైన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ ఐ మీన్ బేసిక్ హ్యూమరస్ లైన్ అనమాట. సో దాని ఫోర్స్డ్ కామెడీ ఇంకా అవసరం లేదన్నమాట. అందరూ వెళ్తున్నప్పుడు తెలియకుండా ఒకటి కలిసి దేనికి వచ్చామంటే పండుగ ఇలాంటివి ఉన్నాయి అనుకో తెలియకుండా. అదే ఇట్ గివ్స్ లైక్ ఐ మీన్ మోర్ హ్యూమర్ టు ద ఫిల్మ్. సో అలాగా అయింది అనమాట. సో అది ప్రతి పేరుకి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. సో మీకు శ్రీనివాస్ రెడ్డి గారితో పాటు బ్రహ్మానందం గారితో కాంబినేషన్ ఉంటుంది. ఓకే. నాతో ఎక్కువ సార్, నేను ఎక్కువ. మీ క్యారెక్టర్స్ ఏంటి, మీ స్టోరీ ఏంటి? అది సార్ వచ్చి ఫుల్ భరతనాట్యం స్టైల్, ఫుల్ యోగాకి సంబంధించి చెవిలో పువ్వు నామం. ఓకే.
అక్కడేమో మెలికలు తిరిగిపోతున్నారు. ఓకే, ఓ గాడ్ మీరు ఆ సాంగ్ చూడాలి. గ్లామర్ కి గ్లామర్, కామెడీకి కామెడీ. ఓకే, ఇట్స్ లైక్ డబుల్ డోస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అసలు. వండర్ఫుల్. అయితే అన్ని ఎలిమెంట్స్ కలిసి ఈ సినిమా వస్తుందని అర్థమైపోతుంది. అన్నీ ఉంటాయి, ఇంక్లూడింగ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి, సునీల్ అన్నయ్య ఫైట్స్ ఉంటాయి. అనసూయ గారు ఒక సాంగ్ చేశారు, వెరీ వెరీ బ్యూటిఫుల్. వెరీ బ్యూటిఫుల్. యా, ఆ సాంగ్ చాలా బాగుంటుంది. ఆవిడ సోలోగా ఒక సాంగ్ చేశారు అనమాట. సో మామూలుగా అయితే ఫస్ట్ మేము వినగానే వాంటెడ్ పండుగాడు అని సినిమా అంటే మేము ఎలా పలుకుతాము, వాంటెడ్ పండుగాడు అవును, పండుగాడు అని అనేస్తాం. తర్వాత చూసి ఓ ఇట్స్ నాట్ గాడు, ఇట్స్ గాడ్ గాడ్ అని ఒక స్పెషల్ అటెన్షన్ కూడా గ్రాప్ చేసింది అనమాట టైటిల్. వాట్ ఈస్, మిమ్మల్ని అడగాలి ఇలాంటి ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ అంటే మిమ్మల్ని అడగాలి. వాంటెడ్ పండు గాడ్ ఎందుకు అయ్యింది మాకు చెప్పండి. అది సినిమా చూస్తే నో, అది మాకు actually ఇప్పుడు చెప్పలేము ఇంటర్వ్యూలో అనుకుంటా. కూడా తెలియాలి. టైటిల్ గురించే కదండి మేము అడిగింది, కథ అడిగామా ఏంటి? టైటిల్లోనే బేసిక్ కథ అంతా ఉందనేది. పట్టుకుంటే కోట్ ఉంది కదా, ₹1 వేసినాడు, అందుకే గాడ్ గాడ్ ఓకే, మేబీ చెప్పింది. సో పండు ఇస్ ద గాడ్, అందుకే పండు గాడ్. హీఈస్ ద మెయిన్ రైట్ ఫర్ ద పండు వీళ్ళందరికీ గాడ్ ఎలాగయ్యారు అనేది కథ. అసలు ఎందుకు గాడ్ అని పిలిచారు? అదే. సో ఇప్పుడు సాంగ్స్ అంటే సిచ్యువేషనల్ గా వచ్చేవి ఉంటాయా, లేకపోతే గ్లామర్ అండ్ దీనికోసం అని సాంగ్స్ ఉంటాయా? ఎలాగ దీన్ని అంటే కామెడీ ఉన్న సినిమాలో సాంగ్స్ ని పెట్టడం కొంచెం కష్టం అవుతూ ఉంటుంది కదా. రాఘవేంద్ర గారి దగ్గర ఉన్న స్పెషాలిటీ అది బేసికల్లీ. అలాంటి హ్యూమరస్ కామెడీ జనరేట్ అవుతున్నప్పుడు కూడా హీ కెన్ క్రియేట్ లీడ్ ఫర్ సాంగ్ యాక్చువల్లీ. సో అది ఆయనకు మాత్రమే సాధ్యం అనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఐ మీన్ నాట్ జస్ట్ ఈ ఫిలిం చూసి కాదు, ఇంతకు ముందు నుంచి మనం చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలన్నీ చూస్తున్నప్పుడు కూడా ఏదైనా ఒక సీరియస్ సినిమా లేదంటే ఫన్ ఓరియంటెడ్ సినిమా వెళ్తున్నా సరే ఒక సాంగ్ లీడ్ కావాలంటే కరెక్ట్గా సిచ్యువేషన్ దొరికింది ఎందుకో మరి ఆయనకి. సో హీ క్రియేట్స్, హీస్ దట్ కైండ్ ఆఫ్ ఎ క్రియేటర్ హీస్ యాక్చువల్లీ. రైట్. సో అలాగా అన్ని బేసికల్లీ లీడ్స్ ఉన్నాయి. ఒకటి థీమ్ సాంగ్ ఉంటుంది విచ్ ఈస్ ఆన్ వాంటెడ్ పండుగ, దట్ ఈస్ ఆల్సో. ఎస్. సో మీ మల్టీ టాలెంట్స్ గురించి అందరికీ తెలిసిందే, బట్ మేజర్గా మీలో ఆ కామెడీ టైమింగ్ని అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆబ్వియస్గా. సో మీ కామెడీ టైమింగ్ స్వతహాగా మీకున్న ఈ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో కామెడీ బేస్డ్గా మీ క్యారెక్టర్కి ఉపయోగపడిందా? మీరేమన్నా ఇంప్రూవైజ్ చేయడం? సో రాఘవేంద్ర గారు ఏ స్టైల్ అయితే చెప్పారో అది తీసుకొని ప్రతి సీన్లోని చేసామన్నమాట. బట్ హి డిడ్ అ వెరీ గుడ్ జాబ్. చెప్పిన వెంటనే అవును, యాక్చువల్లీ మేము ఇప్పటివరకు ఎన్ని స్కిట్స్ కానీ షోస్లో చూసినా కూడా మీరు పంచులు వేయించుకుంటారు అని గివ్ సటిల్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు. ఐఎమ్ బేసికలీ ఫస్ట్ నుంచి నేను ఐ ట్రై టు కాపీ స్టైల్స్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బ్రహ్మానందం గారి ఎక్స్ప్రెషన్స్ అంటే అసలు ఇంకా నాకు మ్యాడ్ మాట. ఇంకా బ్రహ్మానందం గారు అంటే శ్రీనివాస్ రెడ్డి అన్న టైమింగ్ చాలా బాగుంటుంది యాక్షన్. సో వీళ్ళిద్దరిది నేను కలిపి మిక్సీ చేసి నేను కొత్తగా ఏదో తయారు చేస్తూ ఉంటాను తప్ప. రజనీకాంత్ కొంచెం యా, హీరో స్టైల్లో ఉండేది రజనీకాంత్ గారు, డ్యాన్స్ వచ్చి చిరంజీవి గారు, యాక్టింగ్ డ్యాన్స్ వచ్చి చిరంజీవి గారు, స్టైల్ వచ్చేసరికి రజనీకాంత్ గారు, ఇన్ రియల్ లైఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన బిహేవియర్, ఆయన. సో అలాగా ఐ ట్రై టు టేక్ గుడ్ వాట్ ఎవర్ ద థింగ్స్ ఐ లైక్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్, అది నేను ఇంకల్క్యూట్ చేసుకొని నేను కొత్తగా తయారవుతాను తప్ప బేసిక్గా వాంటెడ్గా నేను అంతే బై బర్త్ ఏదో యాక్టర్ని అలా ఏం కాదు అన్నమాట. అవి చూసి నేర్చుకున్నాయే తప్ప. That's how it is. That's so humble of you to say all this. all facts. Yes. మీకు నవ్వుకి ఒక బ్రేక్ ఇస్తాను నేను. అసలు ఆపర్చునిటీ ఎలా వచ్చిందని ఫస్ట్ క్వశ్చన్ అడిగారు కదా. రాఘవేంద్ర గారు ఆఫీస్కి వెళ్ళంగానే హా అని నవ్వా. సెలెక్టెడ్ అమ్మాయి వెళ్ళి స్టోరీ చెప్పారు. సో ఐ గాట్ దిస్ లాఫ్. సో ఆడపిల్లలు అంటే ఇప్పుడు హీరోయిన్స్ అంటే గ్లామర్ ఒకటే కాదు, ఇప్పుడు సుధీర్ గారు చెప్పినట్టు కథలోనే ఒక ఫన్ పార్ట్ అంటూ ఉంది కాబట్టి ఐ గెస్ అందరికీ కూడా ఆ కామెడీ ఫన్ వర్కౌట్ చేయడంలో స్కోప్ ఉందని అర్థమవుతుంది. బట్ మీకు పక్కన ఉన్నది మామూలు వాళ్ళు కాదు. ఇక్కడ సుధీర్ గారు, వెన్నెల కిషోర్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, సప్తగిరి గారు, తనికెళ్ళ భరణి గారు, పృథ్వీ గారు, అందరూ ఆల్రెడీ సీజన్డ్ యాక్టర్స్ అందరూ ఉన్నారు, కమీడియన్స్. ఎలా మేనేజ్ చేయగలిగారు మీరు వాళ్ళందరితో కామెడీ టైమింగ్? నాకైతే మా ఫ్యామిలీ కమెడియన్స్. సో వాళ్ళతో ఉండి నెక్స్ట్ ఐ వర్క్డ్ విత్ సుధీర్ అండ్ జబర్దస్త్. సో నేను కామెడీలో మునిగి తేలాను. సో ఈ సినిమా వాజ్ లైక్ పీస్ ఆఫ్ కేక్. వాళ్ళు చేసే కామెడీ అంతా ఇట్ వాజ్ లైక్ ఐ హ్యావ్ ఇట్ ఇన్ మీ ఆల్సో అన్నట్టు అనిపించింది. అలవాటు అయిపోయింది. యా, అండ్ this is the right launch for me because I'm a comedian first. Yes. More than heroine, I'm a comedian. ఓకే. సో నాది శ్రీనివాస్ రెడ్డి గారి నుంచి చాలా నేర్చుకున్నాను. సెట్స్లో కూడా సరే చాలా ఇలా చేయాలా చేయని చాలా నేర్పించడం జరిగింది.
రొమాన్స్తో పాటు కొంచెం కామెడీ కూడా మిక్స్ అయింది Okay. కపుల్ దీంట్లో. సో టఫెస్ట్ అంటే బ్రహ్మానందం గారు. Okay. కామెడీ టైమింగ్ అసలు అక్కడ ఆయన ఆయన ముందు వెళ్ళగానే అండ్ ఆ సీన్స్ ఎక్స్పెషలీ సార్ చేశారు, రాఘవేంద్ర రావు సరే చేశారు ఆ సీన్స్. ఓకే, అది నాకు ఇంకా చాలా భయం వేసింది. ఓ పక్క రాఘవేంద్రరావు గారు, ఓ పక్క బ్రహ్మానందం గారు. వావ్ వావ్, బట్ యు ఆర్ సో లక్కీ నిజంగా. యా, సుధీర్ గారు, మీరు ఆల్రెడీ చాలా మందితో ఒక్కొక్క సినిమాలో కానీ అలా సెపరేట్గా వర్క్ చేసే ఉంటారు. అవునవును. ఈ సినిమాలో ఎంతమందితో కాంబినేషన్ ఉంది, లేదా ఎవరితోనైనా కొత్తగా దీంట్లో వర్క్ చేయడం జరిగిందా? ఒకసారి ఆ కాంబినేషన్స్ గురించి చెప్పండి. ఐ మీన్ తనిఖీల భరణి గారు ఆమని గారితో ఆన్ స్క్రీన్ ఐ మీన్ First time. ఫిలిం ఓకే, అంటే బిగ్గర్ స్క్రీన్లోని ఫస్ట్ టైం వాళ్ళతోని కలిపి చేయడం, దట్ ఈస్ వన్ గుడ్ థింగ్ యాక్చువల్లీ. నాకు ఫస్ట్ డే ఫస్ట్ షాట్ అదే కదా. ఫస్ట్ డే మేము ఫస్ట్ షాటే మాది తనిఖీల భరణి గారు ఆమని గారితోని కాంబినేషన్ షాటే ఫస్ట్ షాట్ మాది. సో Such a డెఫినెట్లీ fantastic actors చిన్న వాళ్ళు టక్క టక్క అవ్వలేలుగా చేస్తారు. ఏదైనా మాకు రాలేదనుకో ఇలా 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 అని చెప్పి యూనో కొంచెం ఓపిక్ గా చెప్పి వాళ్ళు కూడా లైక్ సో స్వీట్. యాక్చువల్లీ నేను విన్నాను వాళ్ళిద్దరు క్యారెక్టరైజేషన్స్ కూడా భలే ఉంటాయని. అసలు నాకు సినిమా స్టార్టింగ్ నాకు కథ చెప్పినప్పుడు స్టోరీ చెప్పినప్పుడు తనిఖీల భరణి గారిది, ఆమని గారిది అండ్ పృథ్వీ గారిది, వీళ్ళ క్యారెక్టర్స్ విపరీతంగా నచ్చినాయి. సడన్ గా అనిపించింది, అబ్బా నా ఏజ్ పెద్దదై ఉంటే బాగుంటుంది చేసేయండి అని. అంత బాగున్నది క్యారెక్టర్. నాకే చెప్పాలనిపిస్తుంది ఆ క్యారెక్టర్స్ ఏంటని. చెప్పొచ్చా? చెప్పకూడదు. I am not sure. చాలా బాగుంటది పృథ్వీ గారి ట్రాక్ అయితే. అసలు అవును, చెప్పినప్పుడు నాకు సినిమా అంతా నాకు అదే నచ్చింది. అబ్బా ఆ క్యారెక్టర్ చేస్తుంటే ఆ క్యారెక్టర్ చేయని అనిపించింది నాకు బేసికల్లీ సినిమా కథ విన్నప్పుడు. ఆ సడన్గా ఏజ్ పెద్దదై ఉంటే బాగుండేది కదా, అది చేసేవాళ్ళం అని చెప్పానని అనిపించింది. అంత బాగా అనిపించింది ఆ క్యారెక్టర్ నాకు. అమేజింగ్, వండర్ఫుల్. సో యా, సో ఓవరాల్గా ఐ థింక్ ఈ సినిమా మీకు ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్ టైం. వెరీ వెరీ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్. ఎస్ ఎస్, లెట్స్ హోప్ అన్ఫర్గెటబుల్ సక్సెస్ కూడా అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాము. మీ అందరికీ యూనో ఇండస్ట్రీలో డెఫినెట్గా అందరికీ కూడా ఆ సక్సెస్ కోసమే అందరు ఎదురు చూస్తుంటారు కాబట్టి ఎక్స్పీరియన్స్ వాజ్ సూపర్. సో అలాగే సక్సెస్ కూడా సూపర్ సక్సెస్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us everybody. All the very We have to tell people, please go watch Wanted Panduga. Theaters, you're going to laugh. మీరు పొట్ట పగిలేటట్టు నవ్వబోతున్నారు. గుగ్గులు నొప్పి వస్తాయి. మేమెంత Enjoy ఎక్సైట్మెంట్ గా ఉన్నామో టు వాచ్ అందరితో పాటు. సో ప్లీజ్ డూ వాచ్ వాంటెడ్ పండుగాడు. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. సీ యూ ఇన్ థియేటర్స్ విత్ లాట్స్ ఆఫ్ ఫన్.